క్రైస్తవులకు జరుగుతున్నటువంటి మత ప్రచారాలు కానీ లేకపోతే జరుగుతున్న సంఘటనలు కానీ చాలా విషయాల మీద మీరు పోరాడి ఉంటారు. హిందూ దేవుళ్ళను, హిందూ దేవతలను మాత్రమే మీరు పోరాడుతున్న పోరాటం అంతా క్రైస్తవుల మీద, క్రైస్తవ హక్కుల కోసం అని చెప్పి అన్నారు. ఆ అన్యాయం మీద ప్రశ్నించడానికి ముందు వరుసలో ఈ ఫెడరేషన్ ఉంటుంది. అసలు మీ ప్రధాన లక్ష్యం ఏంటి అనే దాని గురించి మాట్లాడాలంటే దాని గురించి ఏం చెప్తారు? ఈ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ అనేటటువంటిది ప్రశ్నిస్తానే ఉంటది, పోరాటం చేస్తూనే ఉంటది. సార్, ఐసిఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఒక సింగిల్ వర్డ్ ఏం చెప్తారు? భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఒకటే అని బలంగా నమ్మిన 3 విలువలు ఏనెట్టి చూపించేటటువంటి విషయంలో వాళ్ళకి పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా లాస్ట్ లో కూర్చారా, నీ అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్తున్నప్పుడు నీ గౌరవం దక్కుతుంది అని అంటారు. దాన్ని మీరు ఫాలో అవుతారా? దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యాను కాబట్టి మీ సంస్థ ద్వారా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? రాజ్యాంగబద్ధమైనటువంటి వాయిసే ఇవ్వాలి తప్ప ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ అనే సంస్థ మీద అపోహాలు, తప్పుడు ఉద్దేశాలు, ఈయనకంటే తక్కువగా ఉన్నాం ఈ రోజున మనం లెక్క చేయడినా ఈయన రేంజ్ పెరిగిపోయింది. మీలానే చేయాలి అనే ఆలోచన కొంతమందికి వస్తుంది, మీ టీంలో ఉన్న వాళ్ళకి. కొంతమంది మనతో పనిచేసినటువంటి వ్యక్తులే ఒకరిద్దరు ఇలాంటి సంస్థలు పెట్టారు. నమస్తే సార్, జార్జి గారు. వెల్కమ్ టు జేఎం స్టూడియోస్. ఈ రోజు మిమ్మల్ని కలుసుకొని మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి మా స్టూడియో రెడీగా ఉంది, మాతో పాటు మా వ్యూయర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో మీ మాటల్లో మీ గురించి, మీరు స్థాపించిన సంస్థ గురించి, మీరు చేసిన సంఘటనల గురించి మాతో పాటు పంచుకోగలరా? తప్పనిసరిగా పంచుకుంటానండి. మీకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానించినటువంటి మీకు, స్టూడియో టీం అంతటికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. నేను జార్జ్ శ్రీమంతుల సార్, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో ఇది స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైస్తవ పురాభివృద్ధి కొరకు, క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడం కోసం ఒక ప్రయత్నంగా స్టార్ట్ చేసినటువంటి ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ 2012వ సంవత్సరంలో ప్రారంభించి అప్పటి నుంచి కూడా ఎక్కడ సమస్య వాటిల్లుతుందో ఆ సమస్యపై పరిష్కార దిశగా ప్రయాణం చేసుకుంటూ 2012 నుంచి ఇప్పటి వరకు మా ప్రయాణం సాగింది సార్. దాదాపు 2012 నుండి ఇప్పటి వరకు బహుశా మీరు చాలా చూసుంటారు, మత ప్రచారాలు కానీ లేకపోతే జరుగుతున్న సంఘటనలు కానీ చాలా విషయాల మీద మీరు పోరాడి ఉంటారు. సో అలాంటి ఏమైనా మాతో పంచుకుని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే వ్యూయర్స్ అందరికీ బాగుంటదని మా ఫీలింగ్. సో మన దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు చేసిన ఏదైతే సంఘటనలు ఉన్నాయో అవి కూడా మా టీం వెరిఫై చేశారు. అవన్నీ కూడా ఒకసారి వన్ మాట్లాడుకుని ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మనం బయటకి ఇద్దాం. సార్, మీరు ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేయక ముందు మీ పరిస్థితి లేకపోతే మీ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది ఏమన్నా మాతో షేర్ చేసి? తప్పనిసరిగా మా తాతయ్య గారు, మా నాన్నగారు, వారి యొక్క పరిస్థితులు, ఒక చిన్నకారు రైతు కుటుంబం మాది. నేను అలాంటి కుటుంబంలో నుంచి చిన్నప్పుడు మా తాతయ్య గారి నాటి నుంచి జీసస్ క్రైస్ట్ ని ఆరాధించినటువంటి ఫ్యామిలీ అది. అయితే అప్పటి కాలపు పరిస్థితులు ఎవరి మతాన్ని కానీ ఎవరి పరిస్థితులను కానీ ప్రశ్నించుకునేటటువంటి రీతిలో దూషణ అలాంటి పరిస్థితులు ఉండేవి కావు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు అది ఎవరికి ఇబ్బంది కలిగించే రీతిలో ఉండే కాదు. రాను మేము పెద్దవాళ్ళం అయ్యి మాకు కొంచెం అవగాహన వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్రైస్తవ సమాజం మీద కొంతమంది
దుష్ప్రచారాలు చేసేటటువంటి వర్గం బయలుదేరటం. నెక్స్ట్ షెడ్యూల్ కులాలుగా ఉన్నటువంటి ఈ ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో అన్ని కులాలలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ, అందరికీ మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. కానీ ఆర్టికల్ 25 ప్రకారం ఏ మతాలైనా ఎవరైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా ఆరాధించుకునేటటువంటి దేవుణ్ణి, ఏ దేవుణ్ణైనా కానీ ఎవరైనా కానీ ఎప్పుడైనా నమ్ముకునే స్వేచ్ఛ ఆర్టికల్ 25 రాజ్యాంగం కల్పించింది. అయితే కేవలం ఒక షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి ఈ ఎస్సీసీకి మాత్రమే నమ్మితే హిందూ దేవుళ్ళని, హిందూ దేవతలను మాత్రమే మీరు ఆరాధించి పూజించాలి తప్ప ఇక ఏ దేవుళ్ళు కానీ ఏ మతాలు కానీ ఇతర మతాలు కానీ ఆచరిస్తే మీ షెడ్యూల్ యొక్క తెగలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అన్ని కూడా పోగొట్టి మిమ్మల్ని బీసీసీలో చేర్చేస్తామని చెప్పి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ఎస్సీ 3వ పేరా ఒకటి షెడ్యూల్ క్యాస్ట్ లో ఒక పేరాను చేర్చి రాజ్యాంగంలో లేదుగా నగరంగా చేర్చి వాళ్ళకి మత స్వేచ్ఛను హరించి వేశారు. దాని విషయంలో నేను 2012 నాటి వరకు కూడా దాని మీద నాకు అవగాహన లేదు. అవగాహన లేకపోతే మా నాన్నగారు కొంతమంది ఇలాంటి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి కొంతమంది క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం, పిల్లల చదువుల కోసం హాస్టల్లో జాయిన్ చేయాలన్నా, స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ స్కాలర్షిప్లు కానీ ఇలాంటివన్నీ రావాలన్నా ఎస్సీ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఇవన్నీ వస్తాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీసులో మీరు జీసస్ క్రైస్ట్ నమ్ముకున్నారా, మీరు ఎస్సీలు అంటున్నారు. అయితే మీరు నమ్ముకున్నారు అంటే మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వం, మేము ఎంక్వైరీకి వస్తామని చెప్పి ఇంటికి వచ్చి ఆర్ఐ గారు ఉండేవారు, ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చి ఎక్కడైనా కానీ బైబిల్ కానీ జీసస్ క్రైస్ట్ బొమ్మ కానీ ఎక్కడైనా కనపడితే చూసి వీళ్ళు ఎస్సీసీ కానీ జీసస్ క్రైస్ట్ ఆరాధిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎస్సీసీ నుంచి బీసీసీలో చేర్చేదని చెప్పేసి వీళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ని ఇచ్చేవారు కాదు. ఇంట్లో ఇవన్నీ సర్చింగ్ అంతా ఇవ్వకపోతే ఇవన్నీ కూడా నేను చూశాను సార్. నేను చూసి అప్పటికే మన ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చిన్నప్పటి నుంచి కూడా, అంటే మా తాతయ్య గారి వాటి నుంచి మా స్థితిగతులు ఒకవేళ మా తాతయ్య గారు ఇంచుమించు 12-15 ఎకరాల వరకు సాగు భూమి ఉండేది. ఆ రైతు కుటుంబంగా మెయింటెనెన్స్ ఉంటుంది. మాకు ఈ షెడ్యూల్ కులాలో వాళ్ళు దీనస్థితి అంటే ఏంటో మాకైతే తెలియదు, కానీ మా నాన్నగారు వీళ్ళందరూ కొంచెం వ్యాపారం చేయటం ఇలాంటివి చేయటం వల్ల మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళ ఎస్సీ సర్టిఫికెట్ల కోసం కానీ, చదువుకోవటానికి హాస్టల్ సదుపాయాలు కానీ, లేక స్కాలర్షిప్లు ఎలాంటివి రావాలంటే ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టేవారు. ఇవన్నీ చూశాను నేను. చూసిన తర్వాత నేను ఎందుకు మౌనంగా మనం ఉండటం వలన మన సమాజానికి క్రైస్తవ్యం స్వీకరిస్తేనే ఇలాంటి అన్యాయం జరగటం కేవలం ఇది చాలా ఘోరం కదా. రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంది ఈ ఆర్టికల్ 1950 ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ లో ఎస్సీ 3వ పేరా. ఈ పేరాను ఎందుకు తొలగించరు? రాజ్యాంగంలో ఉంటే ఏమనో లేదు, ఓకే ఇది ఇలాగుంది మాకు ఓకే అనుకుందాం. కానీ లేదు దాన్ని అప్పుడు రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆ టైంలో ఈ 1950 ఎస్సీ 3వ పేరాను అదనంగా రాజ్యాంగంలో లేని దాన్ని ఒక పేర చేర్చి ఇలాంటి జీసస్ క్రైస్ట్ ని కానీ, చిక్కులైతే చిక్కు మతంలో వాళ్ళు కానీ, బౌద్ధ మతం కానీ, జైన్ మతం కానీ, హిందూ మతం తప్ప ఏ మాటలు స్వీకరించినా కానీ షెడ్యూల్ కులాలైనటువంటి వాడికి మాత్రం మత స్వేచ్ఛ లేకుండా చేసేసారు. ఆ టైంలో నాకు వచ్చినటువంటి ఆలోచన లాంటిదే
1950 తర్వాత పోరాటం మొదలైంది షెడ్యూల్ కులాల్లోనే. చిక్కు మతం స్వీకరించినటువంటి చిక్కులు ఏం చేశారంటే దీని మీద గట్టిగా పోరాటం చేసి 1950 నుంచి 1955 వరకు పోరాటం చేసి 56లో ఈ 1950 ఎస్సీ 3వ తేదీ సవరణ చేయించుకుని వాళ్ళు ఎస్సీ కేటగిరీలోకి వచ్చేసారు. వాళ్ళు చిక్కు మతం స్వీకరించినా కానీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఈ రిజర్వేషన్లు పలానా వాళ్ళు అందుకుంటారు. ఓకే, వాళ్ళు మత స్వేచ్ఛ వచ్చేసి పోరాటం చేశారు కాబట్టి. నెక్స్ట్ 1990 సంవత్సరం వరకు కూడా బౌద్ధ మతం స్వీకరించినటువంటి వారికి కూడా మత స్వేచ్ఛ లేదు. అయితే బౌద్ధ మతంలోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు స్వీకరించినటువంటి బౌద్ధుని నమ్మేవారు కాబట్టి ఆ స్వీకరించిన దాన్ని బట్టి వాళ్ళకి అనుకూలంగానే కాకుండా ఆ బౌద్ధ మతస్థులు వాళ్ళు కూడా పోరాటం చేశారు సార్. పోరాటం చేసిన తర్వాత 1990 సంవత్సరంలో వీళ్ళకి బౌద్ధ మతం స్వీకరించినటువంటి వాళ్ళకి కూడా మత స్వేచ్ఛ ఇచ్చారు. షెడ్యూల్ కులాలలో ఉన్న లేకపోతే మీరు ఏ మతం స్వీకరించినా కానీ బౌద్ధ మతంలోకి వెళ్ళినా మాకు ఏ విధమైన ఇబ్బంది లేదని వాళ్ళు కల్పించేశారు. ఇందులో మత స్వేచ్ఛ లేకుండా అన్యాయం అయిపోతున్నటువంటి వాళ్ళు ఏమంటే జీసస్ క్రైస్ట్ ని ఆరాధించేటటువంటి షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక రెడ్డి గారు కానీ చౌదరి గారు కానీ కాపు గారు కానీ లేకపోతే వేరే వేరే బీసీలు కానీ ఎవరు జీసస్ క్రైస్ట్ ని ఆరాధించుకోవచ్చు, ఎవరినైనా ఆరాధించుకోవచ్చు, పూజించుకోవచ్చు. కానీ కేవలం షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఈ ఎస్సీస్ జీసస్ క్రైస్ట్ ని ఆరాధించకూడదు అని వేరేది మాత్రం ఇలాంటి ఆంక్షలు పెట్టి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 79 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకా వీళ్ళు అణిచివేయబడటానికి వీళ్ళ మీద వివక్షత చూపిస్తుందంటే ఈ ప్రభుత్వం వీళ్ళు భారతీయులా లేకపోతే వేరే దేశస్తున్నారు. వీళ్ళు వేరే దేశం నుంచి వలస వచ్చినటువంటి వలస పక్షులు కాదు. వీళ్ళు మానవ హక్కులు వీళ్ళు హరించి వేస్తా ఉంటుంటే చూస్తూ గాలి వేసుకుంటా ఉంటుంటే రోషం లేదా ఈ సమాజానికి అని ఒక క్వశ్చన్ నాలోకి వచ్చింది. వచ్చినప్పుడు నేను అప్పటి నుంచి కూడా ఈ 2012లో ఈ ఉద్యమ సంస్థగా స్టార్ట్ చేసి దీని మీద పోరాటం చేసుకుంటూ వచ్చాం సార్. ఓకే, ఈ ఫెడరేషన్ వెనకాల చాలా హిస్టరీ దాగి ఉంది. ఇప్పుడు నార్మల్ గా ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేయాలి లేదా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దీనికి కొన్ని సహాయ నిధులు కావాలి ఖచ్చితంగా. అంటే ఏదైనా ఒక సంస్థ నడపాలన్నా లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలన్నా ఖచ్చితంగా సహాయ నిధులు కావాలి. మరి వీటన్నిటిని ఎక్కడి నుంచి సేకరించాలంటారు మీరు? మేము స్టార్ట్ చేసినటువంటి రోజున ఇలాగా కొంతమంది ఎవరైతే ఈ కాన్సెప్ట్ మీద అవగాహన తెచ్చుకోవటానికి అనుకూలంగా ఉన్నారు వాళ్ళతో కొంతమంది మిత్రులతో షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు అయ్యా మీతో పాటు మేము కూడా అడిగేస్తాం, మీరు అడిగేయండి మీతో వేస్తాం అని వాలంటరీగా నాతో పాటు చేతులు కలిపినటువంటి సోదరులు ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలే కాకుండా నేను కూడా నిజంగా ఈ పోరాటం మొదలు పెట్టిన కాడి నుంచి చాలా అప్పులు చేసి పోరాటాలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ కొడుకులు కూడా తీసుకుని పోరాటం చేసినటువంటి అనుభవం నాకు ఉంది. ఎందుకంటే మా హక్కులు అయించి వేస్తున్నారు. పోరాటమే నాకు స్పృహగా, ఈ స్పృహ మీద నేను ఒక దీక్షతో దీన్ని పోరాటం చేస్తే చిక్కు మతస్థులు సాధించుకున్నారు కదా, బౌద్ధ మతస్థులు సాధించుకున్నారు కదా మత స్వేచ్ఛ హక్కు. ఎందుకు క్రైస్తవ్యం స్వీకరించినటువంటి ఈ షెడ్యూల్ కులాల వాళ్ళు సాధించుకోలేకపోతున్నారు? ఎలాగైనా కానీ ఒక చిన్న ప్రయత్నం ఎవిడెన్స్ తీసుకురావాలని మొదటి అడిగేశాను సార్. సార్ ఇప్పుడు మీరు పోరాడుతున్న పోరాటం అంతా క్రైస్తవుల మీద, క్రైస్తవ హక్కుల కోసం అని చెప్పి అన్నారు. ప్రస్తుతం భారతదేశం క్రైస్తవ హక్కులు అంటే మా హక్కులు లేదు, క్రైస్తవులకు ప్రత్యేకమైన హక్కులు లేవు, మానవ హక్కులు. ఆ మానవ హక్కుల్లోనే క్రైస్తవులకి కూడా హక్కులు ఉన్నాయి. సార్ ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవులు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్నారంటే దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ప్రస్తుత భారతదేశంలో క్రైస్తవులు
ఇబ్బందులు పడటం లేదు, కానీ ఒక విషయం చెప్తా. ఉమ్. ఏదో ఒక బోధనలాగా చూపిస్తుంది ఏది ప్రస్తుత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో జరిగిపోతుంది అని ఒక బోధన అందరికీ చూపిస్తే, ఒక భయాందోళన కలిగజేస్తే వీళ్ళు అంచువేయబడతారు. వాళ్ళు క్రైస్తవులాన్ని విడిచిపెట్టి మరలా వీళ్ళు వెనక్కి వచ్చేస్తారని చెప్పి ఏదో ఏదో జరిగిపోతుంది అన్నది ఏదో ఒక చిక్కు. ఏదో ఒక రీతిగా వాళ్ళు జిమ్మికి చేస్తున్నారు. జిమ్మికి జంచిపోయేది క్రైస్తవులు కాదు. ఇప్పుడు ఫెడరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యువతని ఏ విధంగా ప్రోత్సహించారు మీ ఫెడరేషన్ ద్వారా? యువత ముఖ్యంగా దీంట్లో ఇన్వాల్వ్ అవటానికి గల కారణాలు కూడా కేవలం విద్య. ఎందుకంటే చదువు లేకపోతే యువతకు సంస్కారం అంటే ఏంటో తెలియదు. రకరకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ కూడా అభ్యస్తారు. అదే విద్య ఉంది అనుకోండి, కొంచెం సంస్కారం కలిగి పెద్దలను గౌరవించటం, రాజ్యాంగం అంటే ఏంటో తెలుస్తుంది. అసలు మనిషి యొక్క విధి విధానాలు ఏంటి అన్నది తెలియాలంటే చదువు ముఖ్యం. అందుకే చదువు అన్నది మూడో నేత్రం అన్నారు. అందుకని చదువుకుంటున్నటువంటి ఈ యువత వీళ్ళకి ఎక్కువ శాతం ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ మీద అరే అన్ని కూడా చక్కగా వాళ్ళ యొక్క స్వేచ్ఛగా ఏ దైవాన్ని కొలిసినా చక్కగా వాళ్ళు బాగుంటున్నారు, మాకు ఇదేంటి శాపంగా మారిందని చెప్పి ఈ షెడ్యూల్ కులాలైనటువంటి యువత అంతా కూడా బయటకు వచ్చి, ఇప్పుడు నేను బయటకు వెళ్ళానంటే మీ ఛానల్ ద్వారా నేను బయటకు రెడీ చేసిన చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. ఎందుకంటే అయ్యా మేము దీని మీద ఎంతో నష్టపోయామని చెప్పి ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో నన్ను ఎంకరేజ్ చేసి మేము ఉంటామని వెనకాల ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా మనతో వచ్చేవాళ్ళు బయలుదేరారు. యువతని ప్రోత్సహించడంలో ఖచ్చితంగా ఈ ఫెడరేషన్ ముందుకు వచ్చింది, ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకు కలిగినటువంటి అన్యాయం ప్రశ్నించడానికి ముందు వరుసలో ఈ ఫెడరేషన్ ఉంటది. విద్య, వైద్య, వసతి గురించి యువత పోరాడుతున్నారు అనేక చోట్ల. దానికి మీ ఫెడరేషన్ ఏ విధంగా సహకారపడుతుంది అంటారు? వాళ్ళు ఏ విధమైనటువంటి సహకారం కావాలని మేము ప్రశ్నించే గొంతుకులను మేము అవేర్నెస్ తీసుకొచ్చి మానవత్వం మీదే మేము అవేర్నెస్ తీసుకొచ్చి యువతను ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా వాళ్ళతో మేము కలిసి పని చేస్తుంటాం. తర్వాత యువజన కమిటీలు కూడా మాకు మా టీంలో ఉన్నాయి. ఆ యువజన కమిటీలో కూడా ప్రతి యూనివర్సిటీలో, ప్రతి డిగ్రీ కాలేజీలు 10th దాటిన కాడి నుంచి యువత అంతా కూడా దీని మీద ప్రశ్నించడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు సార్. కానీ ముందుకు నిలబడేటటువంటి నాయకులు కావాలని చెప్తున్నారు. ఎవరన్నా వస్తే కావాలని చెప్తున్నటువంటి పరిస్థితులు. అందుకని మేము దీని మీద ముందుకు వచ్చినా కానీ యువత చాలా మంది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వచ్చారు కూడా, వస్తున్నారు మాతో. సరే, ఇతర మతాలతో మీరు ఎలాంటి సహవాసాన్ని వాళ్ళతో ఏర్పాటు చేసుకున్నారు? దానికి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? సార్, మాకు ఇది భారతదేశం అంటే సర్వమత సమ్మేళనం. అంటే అందరూ కలుసుకుంటాం, అందరూ కూర్చుంటాం, అందరూ ఊహించేస్తాం, అందరూ కలిసి చదువుకుంటాం, కలిసి తిరుగుతాం. అంటే ఇది సెక్యులర్ కంట్రీ. అదే ఇది ఒక మతానికి సంబంధించిన కంట్రీ కాదు. ఇక్కడ ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ దేశంలో, ఈ భారత భూమి మీద భారతీయుల మీద ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాలు కలిసి ఉన్నటువంటి దేశమే భారతదేశం. అందుకని అందరితో కలిసి ఉంటాను. ఇప్పుడు నేనున్నాను, నాకు క్రైస్తవుల మీద దాడి చేసేటటువంటి కొంతమంది కొన్ని టీములు ఉన్నాయి. అది RSS అని, బజరంగ దళ్ అని, ఇలాంటి టీములకి
ఇప్పుడు ఉన్నటువంటి వెనక బ్యాక్ బోన్ ఎవరు, ఏ గవర్నమెంట్ ఇప్పుడు పనిచేస్తుందా, ఎవరు పనిచేస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నది ఎవరండి? అయితే నాకు దీంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే మా క్లాస్మేట్స్ ఉన్నారు. దీంట్లో మేలుగా పనిచేస్తున్న టీములు, వ్యతిరేకంగా పనిచేస్తున్న టీంలో మా క్లాస్మేట్లు ఉన్నారు. మా క్లాస్మేట్స్ చాలా చోట్ల నాకు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, నువ్వు ఇదే అలాగే ఇలాగే చెప్పేసి అన్నప్పుడు వాళ్ళతో చెప్తాను నేను. అరే ఏంటో మీరు కొంచెం రెచ్చిపోతారేంటో ఈ మధ్యకాలంలో అని అడిగాను నా ఫ్రెండ్స్ ని. లేదురా బాబు, రెచ్చిపోవడం కాదు, మాకున్న ఇన్స్ట్రక్షన్స్ అలాంటి, మేము కాదు అలాంటివి కానీ ఎంకరేజ్, మీలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా మేమే తిరగబడాలనుకో, మాకు ప్రమోషన్లు వస్తారే దీంట్లోనే చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏదో వెనకాల ఉంది. వాళ్ళకి ఏదో ఒక బహుమానం ఉంది, గిఫ్ట్ ఉందా మీకు, ఇదిగో మీరు చేసే దాన్ని బట్టి మీకు ఇది ఇవ్వబోతున్నాం అని ఆశ చూపుతున్నటువంటి వాళ్ళని బట్టి ఈ కోవికాల పాపి ఏ ఉద్యోగాలు లేవు. అని పాటు ఉంటే ఇవి ఏం చేస్తారు, ఆ పనులు పెడతారు. ఆ ఉద్యోగం చేసుకుంటూ పొద్దున్న అంటారు, సాయంత్రం తిరిగి వచ్చేస్తారు. పాపం ఉద్యోగం లేక నిరుద్యోగులు కొంతమంది నేర్చుకుని ఇలాగా మా స్నేహితులు చెప్పిన మాట అది నిజంగా జరుగుతుంది. ఓకే సార్, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు వెళ్తున్న ప్రయాణాల్లో చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు బహుశా. సో అది ఒక ఎత్తు అయితే, మీరు ఏ విషయాల మీద ఫోకస్ చేశారు, లేకపోతే దేని గురించి మీరు ఆలోచన చేయబోతున్నారు, అసలు మీ ప్రధాన లక్ష్యం ఏంటి అనే దాని గురించి మాట్లాడాలంటే దాని గురించి ఏం చెప్తారు? 100% భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సమానమే. ఆ స్వేచ్ఛ కుల మత భేదం లేకుండా అందరూ ఒకటే అన్న భావన వచ్చే వరకు కూడా ఈ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ అనేటటువంటిది ప్రశ్నిస్తూనే ఉంటది, పోరాటం చేస్తూనే ఉంటది. పోరాటాలు చేయడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతాయి. అంటే ఏమైనా ఎదురై ఉంటాయా మీ లైఫ్ లో? అంటే మేము ఆత్మను చెప్పి బెదిరింపుకోవాల్సి వచ్చి, మేము ఏదైనా ఎజెండా మీద ప్రయాణం చేస్తుంటున్నప్పుడు మీరు ఆగుతారా, ఆగండి, లేకపోతే మేము మిమ్మల్ని ఎలాగ అటాక్ చేయాలో మేము చేస్తాం, మీ గురించి అన్నీ తెలుసు అని ఇలాంటి బెదిరింపులు సహజమే పోరాటాలు చేసేవాడి మీద. అవి మేము ఈజీగా తీసుకున్నాం తప్ప అది నాకు సీరియస్నెస్ అవసరం లేదు. నా లక్ష్యం చేరాలి తప్ప, పోరాటం ముఖ్యం తప్ప వాళ్ళ బెదిరింపులు నాకు అవసరం లేదు. ప్రభుత్వం తీసుకున్న విధానాలు కానీ, లేదా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, సో మీరు దానికి ఎలా క్యారీ చేసుకుంటారు? అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏముంటాయి, సో మీరు పోరాడుతున్న పోరాటాలు అంటే ఏ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రభుత్వం గత కాలం నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్న ప్రభుత్వాలన్నీ మనం మాట్లాడుకోవాలంటే దాన్ని మీరు ఎలా క్యారీ చేస్తూ వచ్చారంటే, ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి మనం ఎలాగా మాక్సిమం కవర్ చేసుకుంటూ వచ్చారు మీరు? మేము మ్యాక్సిమం అంటే ప్రభుత్వాలకి ప్రధాన సమస్యలు అంటే క్రైస్తవులు అయినటువంటి సమస్యలు, అది మత స్వేచ్ఛ కావచ్చు, చర్చిల మీద దాడులు కావచ్చు, వ్యక్తిగతంగా భారతల మీద దాడులు కావచ్చు, ఇలాంటి ఏవి వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి మా కమిటీలు ఉంటాయి, వాళ్ళతో మేము నిజ నిర్ధారణ చేసుకుని ప్రభుత్వం దృష్టికి రాయబారిగా తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాం. ఇప్పటి వరకు కూడా అలాగే చెప్పుకుంటూ వస్తున్నాం. గత యూపీఏ గవర్నమెంట్ లోను అదే పని చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా మేము మాక్సిమం ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ ప్రతినిధులని మేము కలవటం, వాళ్ళతో మేము సఖ్యత కుదుర్చుకుంటే సమాధానంగా వెళ్ళి మేము విగత పత్రాలు ఇచ్చి అన్యాయం మీద అడగటం అనేటటువంటిది మేము పట్టించి చేస్తున్న పని. కాబట్టి మాకు ఏ విధమైన వ్యతిరేకత విధానాలు ప్రభుత్వ ప్రతినిధులు, వాళ్ళ ఎంపీ, ఎమ్మెల్యే ఈ స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరు కూడా వ్యతిరేకం చెప్పలేదు. చెప్పిన పనులలో తీసుకొచ్చా. అంటే మీరు ఏదన్నా ఒక ఇష్యూని తీసుకెళ్తే ఆ ఇష్యూకి వెంటనే సమాధానం వచ్చేది.
చెప్పుకోవచ్చు. అంటే మన దేని మీద ఫోకస్ చేస్తున్నాం అది పక్కన పెడితే సరే ఈ విషయం మీద మేము మీ దగ్గరకు వచ్చామని కానీ వెంటనే స్పందించేవారు. తప్పనిసరి స్పందించేవారు. అంటే రైట్ రూట్ లో వెళ్తే ఏదైనా స్పందన బాగుంటుంది సార్. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య మీద కాకుండా వేరే సమస్యల మీద వెళ్తే అన్ని యాగం చేసి వెళ్తే అక్కడ సమస్యలు పరిష్కారం కావు. అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సమస్య అక్కడ ఉత్పన్నమైందో దాని మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వం ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఒక మధ్యవర్తిత్వంగా మేము సమస్యలు సాల్వ్ చేసాం ప్రభుత్వాలు. ఓకే ఓకే సార్. ఇప్పుడు ప్రారంభ దశలో అంటే మీ ఫెడరేషన్ స్టార్ట్ చేసిన టైంలో మీరు చాలా దూరం ప్రయాణాలు చేశారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఓకే. అది అప్పుడున్న ప్రధానమంత్రులతో గాని లేదా ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళతో గాని ఓకే. కలిసి వెళ్ళి వాళ్ళతో అంటే ఆ ఛానల్ ఎలా దొరికింది సార్ మీకు? అంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేంత శక్యత ఎలా దొరికింది అంటారంటే మీరు గతంలో ముందు చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ వాళ్ళు అంటారా లేకపోతే మీరు కష్టంతో వెళ్ళి అంత అక్కడ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు? మాకు మా ప్రయాణంలో అన్ని ఛానల్ అంటే అటు పొలిటికల్ వింగు, ఇటు స్పిరిచువల్ వింగు, ఇటు ప్రజా ప్రతినిధులు కుల సంఘాల వింగు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వింగులన్నీ కూడా మాకు టచ్ లో ఉండే. ఒక నాయకుడి దగ్గరికి మేము వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే మాకు ఎలా మేము ఏ రూట్లో వెళ్తే మాకు మార్గం దొరుకుతుంది అని మార్గం ఉతుక్కొని మేము ఎలాగైనటువంటి రీతిలో వెళ్ళి మేము రీచ్ అయిపోయాం సార్. అలా కొంతమంది అన్ని కుల సంఘాలు మత సంఘాలతో కూడా కలిసి ప్రయాణం చేశారు. కొంతమంది ఫ్రెండ్స్ కూడా పొలిటికల్ లీడర్స్ లో కూడా కొంతమంది ఉండటం వల్ల కూడా ముందుకెళ్ళగలిగాం. సరే, ఇప్పుడు చేసిన ప్రతి కార్యక్రమం అంటే మీరు 2012 అనే దాని గురించి చెప్పారు. 2012 నుంచి ఎప్పటివరకు మనిషి చాలా ప్రయాణాలు చేశారు, చాలా పోరాటాలు చేశారు. ఎందుకు మీరు సోషల్ మీడియా మీద ఫోకస్ చేయాలంటే ఇప్పుడు నార్మల్ గా మేము మీ గురించి మేము సమాచారం గ్యాదర్ చేసుకున్నప్పుడు ఏ క్రైస్తవ వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా ఏ వ్యక్తులతో మాట్లాడినా జార్జ్ గారు శ్రీమంతుల సార్ ఆయన గురించి చెప్పాలంటే చాలా చక్కని విషయాలు మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. సో మేము సెల్ఫ్ మీడియాలో మీ గురించి వెతుకుతున్నప్పుడు మాకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ దొరికింది. అంటే మనుషుల దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. సెల్ఫ్ మీడియా దగ్గర నుంచి తక్కువ ఇన్ఫర్మేషన్. అంటే ఎందుకు మీరు దాని మీద ఫోకస్ చేయలేరు సార్? నాకు పోరాటం మొదలు పెట్టడం రియల్ గా వెళ్ళి మేము ప్రత్యక్షంగా పోరాటాలు చేసుకుంటూ వచ్చాం. అవగాహన కార్యక్రమాలు పెట్టుకుంటా ప్రతి చోట. అప్పట్లో ఈ సోషల్ మీడియా అంతగా నాకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంత వేగంగా సోషల్ మీడియా పనిచేస్తుందా అనేటటువంటి విషయం మీద కూడా నేను ఫోకస్ చేయను. అప్పుడు నిజంగా దృష్టి పెట్టుంటే దృష్టి పెట్టుకుంటే వాటికి నిజంగా చాలా మట్టుకు వెళ్ళాడు. మీకు సోషల్ మీడియాలో నా ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసు. అది ప్రజల్లో తెలిసింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కానీ జార్జ్ శ్రీమంతులు గారు ఏంటి అని అంటే తెలుగు వ్యక్తులు ఉండరు. సార్, ఐసిఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఒక సింగిల్ వర్డ్ ఏం చెప్తారు? ప్రధాన లక్ష్యం, మెయిన్ మోటో అంటే మీరు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటని చెప్పారు. ఓకే. దేని కొరకు అనేది చెప్పారు. ప్రధాన మోటో అంటే అది విద్య అంటారా, వైద్య అంటారా, లేదా క్రైస్తవుల గురించి అంటారా, లేక వేరే దాని గురించి ఉంటాయి. చాలా ఉంటాయి. మీ దగ్గర ఒక మెటీరియల్ ఉంటారు మీ దగ్గర ఖచ్చితంగా. అవును. మెయిన్ గా వన్ వర్డ్ మనం చెప్పాలంటే ఐసిఎఫ్ అనేది ఒక ప్రధాన లక్ష్యం అనే దాని గురించి చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఒకటే అని, వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూసేటటువంటి ప్రభుత్వంగా పనిచేసే వరకు కూడా అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అందరూ ఉంటాయని, వాళ్ళ యొక్క మత స్వేచ్ఛకు ఆటంకం లేకుండా వాళ్ళ ఇష్ట దైవాలను ఆరాధించుకునే వాళ్ళకు అవకాశం కల్పించి రాజ్యాంగంలో మార్పులు తీసుకురావడం అంటే ఏదైతే వ్యతిరేకంగా కొన్ని ఆర్టికల్స్ కాకుండా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏమైతే అదనంగా చేర్చారో అలాంటివన్నీ కూడా క్లీన్ అయ్యి అందరికీ కూడా సమానమైనటువంటి స్వేచ్ఛ కల్పించే వరకు కూడా నా లక్ష్యం అదే సార్. మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం ఉంది సార్.
అంటే చాలా విషయాలు అంటే మైనారిటీ హక్కుల గురించి కానీ లేకపోతే మైనారిటీ హక్కులపై ఉమ్, ప్రజలకి ఏ విధమైన అవగాహన వారికి కలిగించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఉమ్. వాళ్ళకంటే ఇప్పుడు నార్మల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. అవును. సో మెయిన్ గా మైనారిటీ హక్కులు గురించి మీరు పోరాడుతున్నారు అనే విషయాన్ని తెలియజేశారు. దాని గురించి మాట్లాడాలంటే ఎలా వారికి అవగాహన కల్పించాలి. ఇప్పుడు మీరు అవేర్నెస్, మనుషులకి అవేర్నెస్ లేదు. ఇప్పుడున్న ఏ అంశాల మీద కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన వాళ్ళ దారిలో ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి అవగాహన కల్పించాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా స్ట్రిక్ట్ ఏముంటాయి? నేను ఇంత క్రితం అయితే అవగాహన కార్యక్రమాలు పెట్టి చెప్తే ఎవరు ఎనుగుడు కాదు. ఇప్పుడు ఏమన్నా తెలుసా అండి, కేవలం మైనారిటీ నిలబడిన వాళ్ళే ఈ దేశంలో తొక్కేద్దామని ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయని మేము చెప్పకుండానే అందరికి అవగాహన వచ్చేసింది సార్. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా రన్నింగ్ అని పిలుపునిస్తే చాలు ఓకే. కొన్ని లక్షల మంది కలిసి వైపు చేయడానికి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు స్టార్టింగ్ తక్కువ ఉన్నప్పటికీ చేసిన అవగాహన కార్యక్రమాలకి జనాలు మాక్సిమం రీచ్ అయింది. అవును. మాక్సిమం రీచ్ అయింది. అంటే మీరు డబ్బులు జరుగుతున్నాయి కాబట్టి గొడుపు అయితే ఎవరికైనా అలాగే జరుగుతున్నాయి. గొడుపు అవుతుంది. దెబ్బను ఎలా మానుకోవాలన్నట్టే అందరూ బయటకు వస్తుంది. మరి ఈ మార్గం ఎంచుకోవడం చాలా కష్టమైంది. సాధారణంగా ఇప్పుడు ఒక డ్రైవర్ కార్ డ్రైవ్ చేయాలంటే కొంచెం కష్టం. అవును. అది కొన్ని రోజులు పోయిన తర్వాత అలవాటు అవుతుంది. అవును. అలవాటు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ మనిషి అవుతాడు. అవును. అలాగే మీరు పోరాడటం వల్ల చాలా సంగతులు నేర్చుకుని ఉంటారు. నేర్చుకున్నాను. అందులో మిమ్మల్ని కదిలించిన సంగతి ఒకటి ఉంటుంది బాగా. ఆ సంగతి ఏంటంటే సార్, అంటే మీరు చేస్తున్న ప్రయాణంలో మిమ్మల్ని కదిలిస్తారు. అంటే ఈ సంఘటన నన్ను కదిలించింది అనే సంఘటన గురించి మాట్లాడంటే. నేను ఆల్రెడీ ముందుగానే మీకు ఈ సంఘటన గురించి నన్ను కదిలించి ఉద్యమం ప్రారంభించడానికి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ప్రధానమైనటువంటిది మత స్వేచ్ఛకు భాగం కలిగించిన దాని మీదే నేను భయపడ్డాను. ఓకే. అది ఓకే. కానీ చేస్తున్న ప్రక్రియలో ఇప్పుడు మీరు చేస్తున్న 2012 నుండి బహుశా 2026 వరకు చేస్తున్న ప్రయాణాల్లో కొన్ని మనల్ని కదిలించే సంఘటన ఏదన్నా ఒక సంఘటన, ప్రభుత్వం ఇలా ఇది చేసింది లేకపోతే మనుషులు ఇలా చేశారు లేదా నేను పలానా విషయంలో ఎదురు దెబ్బతిన్నాను అనే సంఘటనలు ఉంటాయి. దాన్ని ఒకసారి మాతో షేర్ చేయాలి. అంటే నేను ప్రయాణం చేసినటువంటి దాంట్లో కొన్ని క్రైస్తవ సమాజం ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారో ఎక్కువ శాతం షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక మందిరం కట్టుకుంటారు. ఆ మందిరం కట్టుకోవటానికి కూడా సరైనటువంటి వసతులు లేక, అంటే వాళ్ళు కట్టుకున్నా కానీ వాళ్ళకి అక్కడ గ్యాదరింగ్ అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఫండింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉండరు. వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా చాలా కష్టాలు పడతారు. అదే అనుకుంటుండగా పాస్టర్లకి ఏంటి పర్వాలేదు, వాళ్ళు ఏదో వచ్చేస్తారు ఇది ఇచ్చేస్తారంటాం, అది అబద్ధం నిజంగా. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే సరైనటువంటి ఆర్థికమైనటువంటి వసతులు వాళ్ళకి లేక, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కనీసం హాస్పిటల్లోకి వెళ్ళటానికి వైద్యం చేయించుకోవడానికి కూడా సరైన ఖర్చులు కూడా లేని పరిస్థితి. చదివించుకుందామని అందరితో పాటు పిల్లలు బాగా చదివించుకుందామని అలాగే మంచి మనసుతో అందరితో పాటు మా పిల్లలు కూడా బాగా చదవాలనిపించుకుంటారు. కానీ తీవ్రం చూస్తే చదివించుకుందామంటే అంత మట్టుకుంటుంది. అయితే ఇలాంటి ఆడల మీద పాస్టర్స్ కూడా లేక ఈ జీసస్ క్రైస్ట్ నమ్ముకున్నటువంటి ఈ షెడ్యూల్ కులాల వాళ్ళు కూడా ఎందుకు అందరితో పాటు సమానమైనటువంటి హక్కులు కలిగించకూడదు? వీళ్ళు పాస్టర్ గారు అని చెప్పి వీళ్ళు బీసీసీలో బాగుంటారు. అదే ఓసీ నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకైతే వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఈ ఎస్సీసీ నుంచి వచ్చినటువంటి పాస్టర్ల యొక్క స్థితి చాలా దుర్భరంగా ఉంటది. అలాంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు, అలాంటి వాళ్ళు పరిస్థితులు చూసినప్పుడు
నేను చాలా వాళ్ళ దయనీయమైనటువంటి స్థితి చూశానండి. చూసినప్పుడే మేము పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వాలని చెప్పి పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వాలని 2014లోనే 2014, 2012 అప్పుడు ఆ టైంలో నుంచే ప్రతిపక్షాలకి అధికార పక్షాలకి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాం సార్. కనీసం కొంచెం ఇలాంటి వ్యక్తులకి కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. 2014లో వస్తున్న మీకోసం పాదయాత్ర చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఈ విషయం మీద కూడా వారికి వినతి పత్రం ఇచ్చారు. ఎక్కడ అని అంటే కాకినాడ కౌవాడ రైల్వే గేట్ దగ్గర పెట్టారు మీటింగ్. అక్కడ కలిసాం. మా పెద్దాపురం శాసనసభ్యులు అప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉండేవారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు శ్రీ గౌరవ నిమ్మకాయ చంద్రరాజప్ప గారు. వారి ద్వారా నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం మీద దళిత క్రైస్తవ విషయం మీద గౌరవేతనం ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా వారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. ఇప్పుడు అంటే ఆ విషయంలో సపోర్ట్ నుంచి ఉంటే గవర్నమెంట్ నుంచి బాగుంటదని చెప్పి అప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత మరలా ఈ ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వినతి పత్రాలు అందించాం. వారు కావచ్చు ఇది కావచ్చు ఏదైనా కానీ మొత్తానికి ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మన బాధని అర్థం చేసుకుంటుంది. అడగకపోతే అమ్మన్నా తగ్గదన్నట్టుగా అలా చెప్పాము. దాని మీద కూడా ఎవరు చేశారన్నది కాదు, రాజశేఖర్ అది మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారు ఖచ్చితంగా దీని మీద పాస్టర్ల గౌరవేతనం అనేటువంటిది వాళ్ళు వచ్చిన తర్వాత అమలు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు. ఆయన పెట్టింది తీసేయాలని అనుకోకుండా ఇది మంచి కాన్సెప్టే. ఆల్రెడీ నాకు కూడా గతంలో వినతి పత్రాలు ఇలాంటివి అటు వచ్చినాయి కాబట్టి నాకు మైండ్ లో ఉంది, కానీ నేను పెట్టలేకపోయాను. సరే ఇప్పుడు వచ్చిన అవకాశాలు మళ్ళీ దాన్ని రద్దు చేయకూడదని మొన్ననే రీసెంట్ గా మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత పెండింగ్ లో ఏమేమైతే ఉన్నాయో అందరికీ కూడా గౌరవేతనం ఇచ్చేస్తారు. పాస్టర్ గురించి మీరు లిస్ట్ చేస్తారు కాబట్టి ప్రస్తుతం దాదాపు సంవత్సరాల క్రితం అనుకుంటా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి వస్తూ రాజమండ్రిలో మృతి చెందారు. సో దాని మీద మీ సంస్థ ఫెడరేషన్ ఎలా దృష్టి పెట్టింది? అదొకటే కాదు, ఇట్లా అంటే మన సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే ఇట్లా కాకినాడ దమ్ములి ప్రాంతం కానీ లేదా ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం గొల్లపురం ప్రాంతంలో చర్చ ఏదో పెట్టారు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నప్పుడు వస్తున్నాయా, లేకపోతే మనిషి యొక్క కలహాలు బట్టి ఇవి అవుతున్నాయా అన్నది అర్థం కాని పరిస్థితి నాడు మనుషులు ఉన్నారు. సో దాన్ని మీరు ఎలా షార్ట్ అవుట్ చేయగలరు? ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడారు మీరు. ప్రవీణ్ పగడాల గారు ఆయన చంపివేయబడ్డాడని లేకపోతే అది యాక్సిడెంట్ అని ఇలా కన్ఫ్యూజ్ లో నిజంగా అందరూ కూడా క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆయన్ని మర్డర్ చేశారనే అందరూ స్టాంప్ అదే. కానీ రిపోర్ట్ చేయడం మాత్రం అది హత్య కాదు, యాక్సిడెంట్ ఏదో జరిగింది సంథింగ్ అని చెప్పి రిపోర్ట్ లో కన్ఫ్యూజ్ గా ఉండటం వల్ల కొంచెం అది ప్రజెంట్ దాని మీద సోషల్ మీడియాలో కానీ మామూలు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ దాని మీద చాలా రోమరం పెరిగింది. వచ్చినప్పటికీ దాని విషయంలో క్రైస్తవులు కూడా ఇంతకితం మేము పోరాటం చేసినటువంటి టైంలో ఈదులంట రండి, పోరాటాలు చేయండి, మన హక్కులు మనం సాధించుకుందామని చెప్తే ఎవరు వచ్చేవారు కదా. అవగాహన కల్పించేవారు. అవగాహన కల్పించిన తర్వాత జనాలు బయటకు వచ్చేవారు కాదు. ఒక గర్జన పెట్టినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చైతన్య యాత్ర చేసినప్పుడు కానీ మనుషులు రమ్మంటే ఎవరు వచ్చేవారు కావు. మేము చాలా కృషి చేస్తేనే కానీ మేము చేసే పోరాటానికి జన సమీకరణ అనేటువంటిది ఉండేది కాదు. కానీ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మాత్రం జనాలందరూ కూడా ఉవ్వెత్తున కదిలి వచ్చారంటే కారణం ఏంటంటే మన నాయకులు గతంలో పోరాటాలు చేయండి, రండి, ముందుకు రండి అని పిలిచారు. పిలిచినప్పుడు వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు అందరం కారణాలు దీని మీద
అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని తర్వాత విషయం. ఒక అంశం మీద బయటికి క్రైస్తవ ఒక పాస్టర్ గారికి నష్టం వాటిల్లిద్ది, దాని మీద మనం అందరం ఎదురులోకి వెళ్ళాలి, మన వాయిస్ ఇవ్వాలి అనే ఒక యూనిటీ క్రైస్తవులు అందరిలో కూడా 100% ఎక్కువ శాతం రోడ్డు మీదకి రావడానికి ఇప్పుడు పోరాటం దేని మీద పిలుపునిస్తే అందరూ బయట రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో కదలిక రావాలి, వచ్చింది. అది వచ్చింది. అంటే అక్కడి నుంచి ఆ రోజు ఆ కదలిక ఎంత ఎలా వచ్చింది అనేటువంటిది అందరూ చూశారు. ఆ కదలికే కాకుండా ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు మీరు ఎంత పిఠాపురం అన్నారు, తెలుగు రాష్ట్రంలో ఎక్కడ గొల్లపూడి అన్నారు, గొల్లపూడి సంఘటన జరిగిందని చెప్పి ఇలాగే జస్ట్ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతే పోస్ట్ పెట్టిన వెంటనే మొత్తం రాష్ట్రం అంతా కూడా గొల్లపూడి వైపు చూశారు. రియల్ గా మేము ప్లేస్కి వెళ్ళాం, అక్కడ ఆల్రెడీ చాలా చర్చలు జరిపించాం. ఆర్డీఓ గారు, ఎస్పీ గారు వీళ్ళందరి సారథ్యంలో కూడా అది ఇరు వర్గాలని కూడా అక్కడ కూర్చోబెట్టి శాంతి చర్చలు జరిపి ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని, తప్పు ఇలాంటి మత వ్యతిరేకమైన విధానాలు రెచ్చగొట్టే ధోరణిని ఇలా చేయడం పద్ధతిగా ఉండదని చెప్పి శాంతించారు, శాంతిపరిచారు. దాని మీద మేము బాధ్యతగా మేము కూడా అందరితో కలిసి క్రైస్తవ సమాజం యొక్క ఐక్యతను చూపించాం. సరే, ఇప్పుడు మీ గురించి మీరు రీసెర్చ్ చేస్తే 2012 ఆ ప్రాంతం నుండి ఎప్పటి వరకు కూడా చాలా మందిని మీరు కలిశారని మా దృష్టికి వచ్చింది. ఓకే, అది మీ ద్వారా అంటే ఇంకా హ్యాపీ అని మా ఫీలింగ్. అంటే మీరు ఏ సందర్భాల్లో ఎవరైనా కలిశారంటే మా వ్యూస్ కూడా తెలుస్తుంది. జార్జ్ గారు, శ్రీమంతులు గారు వాళ్ళు కూడా కలిసారు. అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కనబడితేనే మనిషికి తెలుస్తుంది సార్. అవునవును, నోటి మాట ఫైల్, కానీ ఎలక్ట్రానిక్ మీడియా మనిషి మాట కంటే చాలా వేగంగా. ఇప్పుడు మా వ్యూవర్స్ కి మీరు ఏ సందర్భాల్లో ఎవరిని కలిసారనే విషయం వాళ్ళకు షేర్ చేస్తే బాగుంటుంది మా ఫీలింగ్. ఓకే, నేను కావటం అంటే ఒక కార్యక్రమానికి పిలిపించి దళిత క్రైస్తవుల చైతన్య యాత్ర అని, లేక కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి మెమోరాండ్స్ ఇచ్చి, అంటే క్రైస్తవులు పడుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల మీద మెమోరాండ్స్ ఇష్టం. ఎంఆర్ఓల కాడి నుంచి ఆర్డీఓ, కలెక్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ రేంజ్లో అందరినీ మ్యాక్సిమము కలుసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ లాస్ట్ కి సీఎం గారు, గత కాలంలో ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూస్ మీద ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మా ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధుల్లో పనిచేస్తున్న బట్టి నాయకులతో కలిసి మేము ప్రయాణం చేసాం. తర్వాత ఎంతవరకు చేసాం అన్నది ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. ఢిల్లీలో జంతర్ మంతర్లో చలో ఢిల్లీ అనే ఒక బహుత్తరమైనటువంటి చాలా విసుగుతో కూడినటువంటి పిలుపు అది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇలాగ రాజస్థాన్ మాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో మాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి టీములు ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపు ఢిల్లీలో జంతర్ మంతర్లో 3 times మేము అక్కడ ధర్నా చేసాం. 2013-12 ఆ టైంలో 110-120 మంది ఎంపీలు ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, మత స్వేచ్ఛ కల్పించాలని మా మిత్రులతో కొంతమందిని కలిసి వాళ్ళందరి దగ్గర కూడా లెటర్స్ తీసుకుని, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేది, యూపీఏ గవర్నమెంట్ ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలిసి మేము వినతి పత్రాలు ఇచ్చాం. ఈ అంశం మీద ఎంపీలు కావచ్చు, ఆల్ పార్టీ యొక్క సమావేశాలు కూడా మేము జరిపాం. అన్ని పార్టీల నాయకులతో కూడా ధర్నాలు చేసాం, రాస్తారోకోలు చేసాం. ఢిల్లీలో కూడా మా కార్యక్రమాలని రద్దు చేద్దామని చెప్పి కొంతమంది నా మీద కూడా కేసు వేశారు. ఇచ్చిన పర్మిషన్ కూడా రద్దు చేయించడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రయత్నం చేశారు అని చెప్తే అక్కడ ఫైట్ చేయటం అనేటువంటిది ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి రద్దు అయినట్టుగా మనకి అక్కడున్న ఏఎస్పీ ఫోన్ చేయడం వల్ల అర్జెంట్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ మరలా పర్మిషన్ గ్రాంట్ చేసుకుని ఆ ధర్నాలు ఆప్ చేయకుండా దాన్ని కొనసాగించాం.
మా గోల్ ఏంటంటే అన్ని పార్టీలకి కూడా ఈ ఇష్యూ చాలా చెబితేనే గాని ఈ సమస్య పరిష్కారం అవుతాం అనుకుని మేము ప్రయాణం చేసామండి. అది ముఖ్యమంత్రుల నాటి నుంచి ప్రధానమంత్రి దాకా కూడా, గతకాలం ప్రధానమంత్రి వరకు కూడా చేసాం. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ 2017లో మళ్ళా మేము ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో మహాధర్నా కూడా జంతర్ మంతర్లో చేసాం. చేసిన తర్వాత అక్కడ కొంతమంది లా కమిషన్ అన్ని కలిసాం. తర్వాత హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు కలిసాం. ఇలాగా ముఖ్యమైనటువంటి నేతలందరినీ కలిసాం, వినతి పత్రాలు ఇచ్చాం. కానీ పోరాటం చేయటం తప్ప, ప్రశ్నించటం తప్ప మా గొంతుని మేము అరుచుకుని వచ్చేయటం తప్ప దీని మీద ప్రభుత్వాలు స్పందించలేదు. అలాగే చెప్పి మేము నిరుత్సాహపడలేదు. కానీ మాకు ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ లేదు. ఎలక్ట్రానిక్ మీడియా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిందంటే కొంచెం ఆర్థికంగా బ్యాక్ గా ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేసింది. మేము ఇప్పుడు మీలాంటి ఛానల్ ద్వారా మేము బయటకు వచ్చి మా వాయిస్ ని, మా ఆదాయాన్ని ప్రభుత్వాలకి తెలియపరిస్తే మేము అనుకున్న ఈ మత స్వేచ్ఛ హక్కు కావచ్చు, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ వివక్షత, మానవ హక్కుల్ని అరిచివేసే విధానాలు అరికట్టడానికి అవకాశాలు ఉంటాయని ఒక విశ్వాసం కలిగి, ఒక నమ్మకంతో సోషల్ మీడియాని మేము ఒక ప్లాట్ఫామ్ గా ఎంచుకుని మీలాంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. నాయకత్వంలో అంటే మీరు ఫెడరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాయకత్వం చాలా బాగా చేశారు. అంటే మేము విన్న మాటల ప్రకారం, మా టీం చేసిన సర్వే ప్రకారం నాయకత్వం విషయంలో, లీడర్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా, అంటే మీరు బలంగా నమ్మిన 3 విలువలు లేకపోతే విలువైన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అవి అంటే నాయకత్వంలో ఎలా నేను నడుచుకున్నాను, సో ఈ లెసన్ నేను నేర్చుకున్న సంఘటనల గురించి మాట్లాడంటే 3 విషయాలు ఏం చెప్తారు? లీడర్షిప్ కావాల్సిన 3 సంఘటనలు. లైక్ నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక నాయకుడిగా బిహేవ్ చేయను. నేను ఒక సేవకుడిని ముందు. వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను, సమాజానికి అన్నది ఒకటి నేర్చుకున్నాను. తర్వాత నేను ఎవరైనా కానీ నాకు ప్రాధాన్యత కల్పించలేదు అనుకోండి, నేను ఈగో ఇలా అరే వాళ్ళు దృష్టికి వాళ్ళు మనకు తక్కువ అంచనా వేసుకుని ఉంటారు తప్ప దాని విషయంలో నేను ఫీల్ అవ్వను. నెక్స్ట్, ఎవరైనా కానీ నన్ను విమర్శించి నన్ను ఏదైతే చూపించేటటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన చేసుకోవడం కొంచెం లేట్ అయినా కానీ నా గురించి వాళ్ళ మీద నేను కోపం, వాళ్ళకి అర్థమయ్యే వరకు కూడా కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పి మౌనమే పాటిస్తాను తప్ప తిరుగుబాటు చేయను. నా నాయకత్వానికి ఇంపార్టెంట్ ఏంటంటే 3 ఖచ్చితంగా అందరూ అనే సార్లు మేము అపార్థం చేసుకున్నాము, అనకూడని మాటలు కూడా కావాలని అన్నామని తర్వాత లేటుగా తెలుసుకొని మనల్ని విడిచిపెట్టరారు. లీడర్షిప్ లో ఉండవలసిన ప్రధాన లక్షణాలు ఇవన్నీ కూడా, అంటే సాధారణంగా ఇప్పుడున్న యువ నాయకులు కానీ లేకపోతే రాబోతున్న నాయకులు కానీ వెంటనే ఉద్రేకాన్ని చూపించడం, ఇట్లాంటివి చేయడం వల్ల బహుశా లీడర్షిప్ దెబ్బతింటున్నాయని మా అభిప్రాయం. దానికి మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? నేను కింద నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా భావిస్తాను తప్ప నేను పై స్థాయి నుంచి వచ్చాను అనుకుని ఎప్పుడు ఫీల్ అవ్వను. నేను అక్కడ మీద పోను. నన్ను ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటాను తప్ప, నాకు సమయం వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తాను తప్ప నాకు నేను సమయం నాకు ఇవ్వండి అని చెప్పి ఎవరిని కూడా నేను అడగను. నేను నాకు ఎత్తుకునే అవకాశం లేదు కదా అని చెప్పి ఫీల్ అవ్వను. అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా లాస్ట్ లో కూర్చారా, నీ అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్తారు, అప్పుడు నీ గౌరవం దక్కుతుంది అని అంటారు. దాన్ని మీరు ఫాలో అవుతారా? దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యారు. కాబట్టి ఈరోజు జాతి శ్రీమంతుల మీటింగ్ అయిపోయి ప్రేమింగ్ లో వచ్చినా కానీ మొదటి సీట్ లో కూర్చోబెడతారు. ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నాకు కొంచెం బిజీ షెడ్యూల్ అయ్యి ఒకవేళ అనుకున్న తయారీకి నేను ఆ మీటింగ్ అటెండ్ అవ్వకపోయినా, అది ఏ కార్యక్రమం అయినా కానీ, లేబర్ వచ్చినా కానీ,
స్టేజ్ మీద నుంచి జాన శ్రీమంతులు గారు వచ్చారు అనే ఆహ్వానం మొదటి సీట్లోకి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను చివరి సీట్లో ఉండేవాడిని. నేను ఈ రోజు మొదటి సీట్లోకి వచ్చాను. కారణం ఏంటంటే మనం చేసేటటువంటి ఉద్యమంలో కార్యక్రమాల్లో స్వచ్ఛత ఉంది, దీంట్లో డామా లేదు. నాయకునిగా నేను ఎప్పుడు కూడా నేను ఒక సేవకుడుగానే భావించుకుంటాను తప్ప నాయకుడిగా ఎప్పుడు గుర్తించు. సార్ శాంతి భద్రతల గురించి, సమాజంలో శాంతి భద్రత నిలుపుకోవాలంటే మీ సంస్థ ద్వారా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? మేము ఒకటే చెప్తాను మా టీంలో, మనం రెచ్చగొట్టేటటువంటి వాయిస్ మనం ప్రభుత్వానికి చట్టపరమైనటువంటి వ్యతిరేక విధానాలు మన మాటలో కానీ మన శ్రేష్ఠుల్లో కానీ అలాంటివి ఉండకూడదు. ప్రతిదీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వాయిసే ఇవ్వాలి తప్ప వేరే మతాలని కించపరచడం కానీ, వేరే కులాల మీద విమర్శలు చేయడం కానీ, మనకి ఈ స్వచ్ఛంద ఈ ఉద్యమ ఈ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు అని ముందుగానే మనతో కలిసి ప్రయాణం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తారు. ముందే హెచ్చరిస్తాను, రిక్వెస్ట్ గా చెప్తాను. ఒకవేళ వాళ్ళకి కొంతమంది వాళ్ళగా మాట్లాడి ఓవర్ యాక్టింగ్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ ఫైనల్ గా డిసైడ్ చేసి తమ్ముడు ఇది మాట్లాడటం మంచిది కాదని వాళ్ళని నేను శాంతి పరుస్తాను తప్ప వాళ్ళు రెచ్చగొడతాను. సార్, మీ ఫెడరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బహుశా మీ ఫెడరేషన్ మీద, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ అనే సంస్థ మీద అపోహలు, తప్పుడు ఉద్దేశాలు పెట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటూ ఉంటారు? మీరు చాలా రైట్ క్వశ్చన్ వేశారు. తప్పుడు అపోహలు జాన్ శ్రీమంతుల పోరాటం చేస్తూ కొన్ని కోట్లు సంపాదించేశాడు. ఈయన మెయింటెనెన్స్ పెరిగిపోయింది, అక్రమంగా సంపాదనకు వచ్చేసింది. దీనికి జనాలు తెగబడి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయడం వల్ల ఈయన మెయింటెనెన్స్ చూస్తే ఇక మామూలు కూడా లేదు, నిజంగా దురుపది. ఇంక ఈయనకేంటి, మనం ఈయనకంటే తక్కువగా ఉన్న ఈ రోజులు మనం లెక్క చేయడినా ఈయన రోజు పెరిగిపోయింది అని అపోహతో అనర్థాలు చేసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు అన్నట్టు వాళ్ళు ఉన్నప్పటికీ నాతో కొంతమంది నా గురించి తెలిసినటువంటి వ్యక్తులు అయితే తప్పుగా మీరు అపార్థం చేసుకుంటున్నారు, అపోహం పడటం కష్టం. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఈ పోరాటాల గురించి 2012 నుంచి కుటుంబాన్ని వదిలిపెట్టి గణిత ఢిల్లీ వరకు ఆయన స్వహస్తాలతో సొంతంగా కనీసం ఏమీ కూడా తన స్వార్థం కోసం సంపాదించుకున్నది ఏమీ లేదు. ఆయన ఒక చర్చి నడుపుతాడు. ఆ చర్చిని కూడా నేను కట్టుకోలేనటువంటి, మంచి చర్చిగా కట్టుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఈ ఉద్యమంలో నేను ఎదుర్కొన్నా. ఆ తదుపరి మా సమూహంగా ఉన్నటువంటి మా సంఘం యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలతో వాళ్ళతో మేము అక్కడ ఆ మందిరం వరకు నిర్మాణం చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటే ఇదిగో ఈయనకి దీని ద్వారానే సంపాదించేసి అది కూడా కట్టేశాడు, ఆయన బిజినెస్ అంతా కూడా దీని మీదే అని అపోహలు పడి కొంతమంది నాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు కూడా మనం పబ్లిక్ లో మనం వెళ్తున్నప్పుడు మనం ఇచ్చేటటువంటి వాయిస్ కానీ మన మెయింటెనెన్స్ కానీ చూసిన తర్వాత ఈర్షపడి కొంతమంది వెనకపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెనకపోయినా కానీ వెనక్కి వెళ్ళిపోయినా కానీ రేపన్నా రోజున ఏదైనా కష్టం వచ్చిందని నా దగ్గరకు వస్తే మాత్రం ఎప్పుడు వాళ్ళని నాతో ఉండి మీరు వెళ్ళిపోయారు కదా, మీకు నేను ఏం సాయం చేయలేనని ఎప్పుడు అనలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు తప్పాలు తెలుసుకుని నాతో ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు తప్ప నన్ను గేమ్ చేసి ఎటకారం చేసి అవమానించినటువంటి వ్యక్తులతో కూడా నేను ఆరుగా మాట్లాడాను. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా నన్ను వెంబడించి మీరు కరెక్ట్ సారు, మిమ్మల్ని మేము ఫాలో అవడానికి గల కారణం ఏంటంటే మేము మిమ్మల్ని అవమానపరిచి నిందించినా కానీ మమ్మల్ని మేము గౌరవించే విధానాన్ని చూస్తా ఉంటుంటే చాలా ఫెయిర్ గా ఉన్నారు. అందుకే మీరు నిలబడగలిగారు ఈ ఉద్యమంలో. ఏమీ సంపాదించకపోయినా కానీ మంచి పేరు సంపాదించుకున్నారని గుర్తింపు ఉంటే నేను తెచ్చుకోగలిగానండి.
చాలా వరకు చాలా మంది ఆ ఉద్రేకంతో సంస్థలు స్టార్ట్ చేయండి. ఇప్పుడు సాధారణంగా మీరు ఫెడరేషన్ ఏదైతే స్టార్ట్ చేశారో మీలానే చేయాలి అనే ఆలోచన కొంతమందికి వస్తది. మీ టీమ్ లో ఉన్న వాళ్ళకి. సో వెంటనే వాళ్ళు ఏమవుతారంటే బయటికి వెళ్లి ఉద్రేకంతో సంస్థను స్టార్ట్ చేసేస్తారు. అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటే మీకు వ్యతిరేకంగా సంస్థ నాకు వ్యతిరేకంగా అని కాదు కానీ నన్ను చూసి కొంతమంది మనతో పనిచేసినటువంటి వ్యక్తులే ఒకరిద్దరు ఓకే. ఇలాంటి సంస్థలు పెట్టారు. ఓకే. పెట్టి వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలిగారంటే అంతవరకు వెళ్తున్నారు. కానీ నేను విమర్శించను. వాళ్ళు ఎజెండా ఏంటి అన్నది వాళ్ళ ఎజెండా మీద వాళ్ళు వెళ్తారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళ గురించి నేను ఇలాగని తప్పుడుగా మాట్లాడటం కానీ ఏమీ లేదు. నేను కూడా చాలా మంది దగ్గర మోసపోయాను. అయ్యా మీ ఉద్యమానికి ఇది సపోర్ట్ గా ఉంటాను, మీరు చెయ్యండి, నేను ఉన్నాను అని చెప్పి జారిపోయినటువంటి వాళ్ళు నన్ను ముందుకు గెంటేసి వెనక్కిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని బట్టి కూడా నేను ఈ రోజుకి కూడా నాకు ఇంత అన్యాయం చేశారేంట్రా మీరు అన్న మాట కూడా అనకుండా నా పోరాటం ఆ రోజు నేను ఇదేలా ఉన్నాను, ఈ రోజు అలాగే ఉన్నాను. నా మనసులో ఎన్ని ఆవేదనలు ఉన్నా కానీ ఎవరి మీద బురదలు. ఈ సంస్థను నడపడానికి లీడర్షిప్ అనేది చాలా అవసరం. అవును. అంటే సాధారణంగా చెప్పినంత ఈజీగా ఉండవు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన సమస్యలు గానీ, ఇబ్బందికరమైన వాతావరణం గానీ. సో ఈ లీడర్షిప్ ఎలా ఉంటుంది మీ ఫెడరేషన్ లో ఐసిఎఫ్ అనే సంస్థలో మహిళల యొక్క పాత్ర ఎలా ఉంది ఇందులో? అంటే యువత గురించి చూసాం, మనిషి ఇప్పుడు మెన్స్ గురించి చూసాం, పురుషుల గురించి చూసాం, స్త్రీల యొక్క పాత్ర అంటే వాళ్ళు తీసుకున్న పాత్రలు ఎలా ఉన్నాయి సార్? అంటే మీరు ఇస్తున్న లీడర్స్ గా స్త్రీ వింగ్ కూడా మాకు ఉందండి. స్త్రీ వింగ్ లో ఇందులో స్త్రీలు కొంతమంది ఇవాంజలిస్టులుగా, నెక్స్ట్ కొంతమంది చర్చిలు నడిపేటటువంటి వాళ్ళుగా, వాళ్ళు ఈ స్త్రీలను చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్స్ సమస్యలు స్త్రీలలోకి వస్తుంటాయి. తర్వాత కొంతమంది నమ్మించి పెళ్లి చేసుకుంటారని మోసం చేసేటటువంటి సమస్యలు, కొంతమంది ఆఫీసులు కాతున్నప్పుడు వాళ్ళ ర్యాగింగ్ గురై వాళ్ళు చేస్తున్నటువంటి కొంతమంది మూకల చేత భయపెట్టిస్తున్నటువంటి సందర్భాలు, ఇలాంటివి మా దృష్టికి ఖచ్చితంగా మహిళా వింగులు మా దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మేము చట్టపరమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి రీతిలో ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్న పోలీసు వారికి మేము తక్షణం స్పందించి మా దగ్గర లీగల్ ప్రొటెక్షన్ టీం అనేది ఒకటి ఉంది. అది న్యాయబద్ధమైనటువంటి రీతిలో చట్టపరంగా కొంతమంది లాయర్స్ మా దగ్గర ఉన్నారు. వాళ్ళని మేము కలుపుకొని మా సహాయ సహకారంలో మహిళలకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కానీ లీగల్ గా మేము ప్రొసీడ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ గా నిలవడానికి మా మహిళలను కూడా దీంట్లో పనిచేస్తాం. వాళ్ళకి మేము దండగా బ్యాక్ బోన్ ఉంటాం. మీరు ఇందాక అన్నట్టు మహిళలకి ఒక సపరేట్ వింగ్ ని మేము క్రియేట్ చేసాము. ఆ మహిళలకి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా వచ్చినా వాళ్ళకి లీగల్ టీమ్స్ ఉన్నాయి. మేము ఒక లీగల్ టీమ్ ఏర్పాటు చేసాము. వాడు విధమైన దాని మీద వాళ్ళు పోరాడతారనే విషయం చెప్పారు. అది కాకుండా మీ సంస్థ ద్వారా లబ్ధి పొందిన చాలా మంది ఉంటారు ఇప్పటి వరకు, బహుశా నాకు తెలిసి. వారి గురించి మీరు చెప్పాలంటే దాన్ని ఎలా వివరిస్తారు? దాని గురించి మేము చెప్పేటంటే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు వచ్చి చెప్తే చాలా బాగుంటుంది. ఓకే. మీరు ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు ఈ క్రిస్టియన్ ఫెడరేషన్ జాన్ శ్రీమంతులు గారి ద్వారా మేము ఇది పలానా లబ్ధి పొందగలిగాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, లేకపోతే ఈ సమస్య ఎక్కడైతే పరిష్కరించబడుతుందో అక్కడ అధికారులతో మాట్లాడి సహాయ సహకారాలు పొందాం అన్నటువంటి విషయం మీద నేను చెప్పే కంటే వాళ్ళు చెప్పడం బాగుంటది. అలాంటి అవకాశం ఎప్పుడైనా మనం తీసుకుందాం, వాళ్ళు వచ్చి చెప్తారు. స్టార్టింగ్ లో దళితుల క్రైస్తవులకు ఎస్సీ హక్కును కల్పించాలి అనే దాని మీద మీరు 20 నుండి 20 వరకు ప్రయాణం చేసి చాలా చేశారన్నారు. దానికి ఎటువంటి స్పందన వచ్చిందంటారు? ఓకే, చాలా ముఖ్యమైనటువంటి రోజు అండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆదాయాలు దీని మీద గట్టిగా మేము ఎంతో మార్పులు చేయామంటే ప్రభుత్వం యొక్క ప్రతినిధులు అదే అది ముఖ్యమంత్రి గారు స్పందించి
పార్లమెంట్ లో డిబేట్ చేసేటువంటి ఒక కదలికను తీసుకొచ్చేటటువంటి ఆ స్థాయి వరకు కూడా మేము పోరాటం చేసుకొచ్చాం. ఆ పోరాటంలో మన ఏది ఉమ్మడి ఆశ్రయంలో ఉమ్మడి ఆశ్రయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్ళాం. వాళ్ళకి అసెంబ్లీ తీర్మానం చేశారు. ఎస్సీగా గుర్తించుకోవాలి. వాళ్ళని ఎస్సీగా గుర్తించితే వాళ్ళు ఉన్నటువంటి అడ్డదాండమా లేకపోతే వాళ్ళు అందిస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా సరిచేయబడతాయి. న్యాయపరమైన చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించారు. వచ్చినప్పుడు కూడా అసలు కూడా అదే గుర్తించాలని వాళ్ళు కూడా తీర్మానం చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మనసులు తీశారు. మరి తీర్మానం పాటించడం ఆ టైంలో సంబంధం సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మా అందరితో కొంతమంది మేము సుప్రీం కోర్టులో చేశారు. అవి చర్చలు తర్వాత క్యాటగిరీలు ఇలా కొంతమంది మార్పు మా మిత్రులు కూడా సుప్రీం కోర్టులో చేసేసారు. దాన్ని బట్టి సారీ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు పంపించింది. ఈసారి చెప్పి ఇది విధాలుగా అసెంబ్లీ తీర్మానాలు వేస్తారా పంపిస్తారా, అసెంబ్లీ తీర్మానాలు వేస్తారా పంపిస్తారా, ఇది అప్పుడు ఒక 7 సంవత్సరాల జస్టిస్ లేవు కూడా అప్పుడు కూడా ఏం చేశారంటే ప్రతి ఆందోళన తిరిగి చేసి వేరే స్థితిగతులను దాబట్టించి మహాత్మాంత మట్టికి కులం మారదు కదా, మతం అన్నది అది ఆధ్యాత్మికానికి సంబంధించింది, కులం అన్నది సామాజిక స్థితి. సామాజికమైన అంశాన్ని మతంతో ముడిపెట్టి వాళ్ళ యొక్క షెడ్యూల్ కులాలకు ఉన్నటువంటి మత స్వేచ్ఛను, వాళ్ళ ఎస్సీ స్టేటస్ ను తొలగించడం అది బాగోదని చెప్పి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అప్పుడు ఈ 2007 ప్రభుత్వానికి అప్పుడు అది అసెంబ్లీ పార్లమెంట్ తీర్మానం చేయాలి కానీ మాకు బలం సరిపోలేదని చెప్పి అప్పుడు క్రైస్తవ సమాజం అంతా నెక్స్ట్ తర్వాత కోర్టులో మరలా క్రైస్తవ సమాజం అంతా కూడా క్రైస్తవుల అంశం మీద మరలా కోర్టులో నోటీసులు ఇస్తున్నారు. కోర్టు ఓ పక్క నుంచి పిలిచి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన కూడా అసెంబ్లీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అప్పుడు కలిసినటువంటి టైప్ లో అప్పుడు కూడా చేశారు. ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా కానీ ఆయనకి ఏమి అభ్యంతరం లేదు. ఆయన తీర్మానం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం తప్ప దీని మీద కదలికలు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు లేకపోతే అప్పుడు ఎందుచేత ఎలక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి 2025 మళ్ళీ ఏం చేశాడంటే మన ఏం చేశారంటే మన సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా కమిషన్ వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అదే కమిషన్ కమిషన్ వేశారు. జస్టిస్ కమిషన్
జస్టిస్ బాలకృష్ణ జస్టిస్ బాలకృష్ణ దీని మీద మీరు దీని మీద ఏమేమి రిపోర్ట్ ఏవైనా రీతిలో తీసుకురండి అని చెప్పి రాసుకోవాలి. ఈ సబ్జెక్ట్ మీద ఏం తీసుకొస్తారు వేసినట్టు వేసాను కాదు. ఏంటంటే వేసినట్టు పేరు మట్టికి కూతురు మాదిరిగా చేశారా జస్టిస్ ఈ బాలకృష్ణ కమిషన్ కూడా 5 రిపోర్టు తీసుకురాన్నారు. పెళ్లి పట్టిక మాత్రం ఇస్తున్నాము చేతనాము రాయడం తప్ప జరుగుతుంది. పోరాటే మాత్రం ఇస్తున్నాము చేతనాము అంటారు కానీ వారి మాత్రం 22 వారు రాయలేదు. ఇది కూడా ఇంకా గట్టిగా జరిగి తీసుకో అవి ఇంజనీర్లకు ఎంతగా ఉన్నా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా అన్యాయమైన వాళ్ళు చర్యలు తీసుకోకపోతే అంటే అన్యాయం జరుగుతున్న లేదా న్యాయవాదమైన భూమికి షెడ్యూల్ కులాలకి ఎస్సీ స్టేటస్ అనేటువంటి క్రైస్తవ ఉపయోగించినటువంటి ఎస్సీలో కాకుండా ఎస్సీలని వీళ్ళు మున్సిపాలిటీ ఆగించిపోయడం ఇది చాలా బాగుందని చెప్పి అందరికీ తెలుసు. ప్రభుత్వ మంత్రులు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, ప్రధానమంత్రికి తెలుసు, రాష్ట్రపతికి తెలుసు. ఈ అబ్బాయిగా కానీ అన్యాయమైన సంగతి పొందుకు తెలుసు. కానీ ఎందుకు పోయాలి ఈ వివక్షత? అది అందరికీ తెలియాలి. కానీ ఈ పోరాటం ఇద్దరికి రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యమాన్ని అతను కథకి తీసుకొచ్చేట్టుగా దీవాడి ఈ వ్యాపారం ఈ సోదరులు వ్యాపారం అందరికి చెరువు చేసేట్టుగా మీ సహాయ సహకారాలు కూడా కావాలని తప్పకుండా కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు యువ నాయకులు వీరి తర్వాత ఎవరైనా యువ నాయకులు రావాలి, మేము కూడా చేయాలి, ఉద్దేశించిన హక్కులకు రావాల్సిన హక్కులు రావడం వల్ల మేము బాగా చేయాలంటే వాళ్ళకి యువ నాయకులు మెయిన్ యూత్ వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? మీరు ఏమంటే ఏ సలహా ఇస్తారు? మా ఇంటికి పనిచేసేటువంటి ఒకరిని కూడా మేము ఎప్పుడు వాళ్ళు మాటలు సేవకులుగా వాడుకుంటలేదు. మేము అందరినీ నాయకులు తయారు చేస్తాం. ఓకే, యువ నాయకులు తయారు చేస్తున్నాం, యువకుల నుంచి యువత నుంచి యువ నాయకులను తయారు చేస్తున్నాం, స్త్రీల నుంచి స్త్రీల నాయకులు తయారు చేస్తున్నాం, ఇప్పుడు వాస్తవ్యుల నుంచి వాస్తవ్యుల నాయకులుగా తయారు చేస్తున్నాం. తర్వాత కుల సంఘాలకు వెళ్తే అన్ని మూలాలలో కూడా క్రైస్తవించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి అన్ని మూలాల నుంచి కూడా కొత్త కూడా వంశల నుంచి కూడా నాయకులు తయారు చేసి ఇప్పుడు అన్ని దీనిలో కూడా అన్ని మూలాలలో కూడా ఈ ఉద్యమం ఇది మహా విప్లవంగా ఉద్రేకమై దేశం ఇటు ఈ మూమెంట్ చూసి గట్టిగా ఒక విప్లవాన్ని తీసుకురావాలి, ఆధునికం తీసుకురావాలి, అన్యాయం ప్రశ్నించేటువంటి నాయకులు జ్ఞానాలను మీరు నాయకులు తయారు చేస్తున్నాం. ఈ వారం మా అప్పలు విజయవంతం జరగాలని నా జేష్ఠుల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీరు విలువైన సమయాన్ని మా స్టూడియోలో ఇలా ఈ విధంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.